గోల్డ్ అనేది నేను చాలాసార్లు చెప్పాను. 1990స్‌లో 92, 93లో 4,500 తులం 24 క్యారెట్ తులం 10 గ్రాముల బంగారం ఉండేది. అది పెరుగుతూ 2010, 11, 12లో 28,500 అయింది. 24 క్యారెట్, 22 క్యారెట్ తక్కువ ఉంటుంది. అదేవిధంగా కరోనా టైంలో 55,000, 60,000 ఉంది. లాస్ట్ ఇయర్ వరకు 70,000, 75,000 ఉంది. ఇప్పుడు 1,50,000 దాకా వెళ్ళి 1,25,000 పడిపోయింది. సో ఇది హిస్టరీలోనే ఫస్ట్ లైఫ్ టైంలో నాకు తెలిసి నేను చూసిన గ్రోత్ ఇప్పుడే. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు గోల్డ్ గ్రోత్. గోల్డ్ గ్రో ఉండదు. కంపేర్ టు స్టాక్ మార్కెట్ గోల్డ్ కొద్దిగా రిస్క్ తక్కువ. పెద్దగా పెరగకపోయినా పెద్దగా తగ్గదు. నౌ కమింగ్ టు రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో ఏమైంది, ఎప్పుడు కూడా బెనిఫిటే కానీ లాస్ అనేది ఉండదు. ఎవరైనా భూమి మీద ఇన్వెస్ట్ చేశారంటే వాడు లాస్ అవుతాడు. ఎప్పుడు లాస్ అవుతారంటే ఇల్లీగల్ ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు, లీగల్ ఒపీనియన్ లేకుండా, డాక్యుమెంట్ చెక్ చేయకుండా, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా కబ్జా ల్యాండ్లు, ఎఫ్టీఎల్, బఫర్ జోను, 111 ఇవన్నిట్లో కొనుక్కుంటే లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొనుక్కునేటప్పుడు మీరు ఒక మాలాంటి ప్రొఫెషనల్ ఏజెంట్ దగ్గర కొనుక్కుంటే కనుక మీకు సేఫ్టీ ఉంటుంది. మీరేం చేస్తారు, బయర్స్ ఒక 1-2% కమిషన్ ఇవ్వాలి కదా, మనం డైరెక్ట్ కొనేసుకుందాం అనుకుంటారు. అది జరిగే పని కాదు. ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు. అంటే డాక్టర్ పని డాక్టరే చేయాలి, యాక్టర్ పని యాక్టరే చేయాలి. యాక్టర్ కనుక డాక్టర్ పని చేస్తే ఏమవుతుంది, పేషెంట్ ఖతం అయిపోతాడు. సో అది అక్కడ క్లారిటీ. సో నేనే సజెస్ట్ చేస్తానంటే, మీరు ఇంకో క్వశ్చన్ కూడా, రేట్ ఎప్పుడు పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది గోల్డ్ ఏంటంటే యుఎస్ ఎకానమీ మీద డిపెండ్ అయి ఉంటుంది. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగినాయి. యుద్ధాలు ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. ఇన్ఫ్లేషన్ రేటు, బ్యాంక్ రెపో రేటు, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేటు, ఎఫ్డి రేటు, జిఎస్టీ, ఇవన్నీ ఫ్యాక్టర్ల వల్ల గోల్డ్ పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది. ఓకే.